భూమి మీద లాజరుకి కరువు కరవచ్చు, నా దగ్గర కరువు ఏంటి? నన్ను ఆశ్రయించిన వ్యక్తి, భక్తుడు, గొప్పవాడు తీసుకొచ్చినప్పుడు తీసుకెళ్లి అబ్రహాము రూముకి ఇచ్చేశారు. అలా పట్టుకున్నప్పుడు ఆ మనసుకి ఎంత ప్రసాదత ఒకసారి ఆలోచించండి. మనం కూడా ఏదైనా బాధలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు మన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పినప్పుడు తల్లి ఏం చేస్తుంది? గుండెలకు హత్తుకుంటుందండి. నిజమైన తల్లి ఏం చేస్తుంది తెలుసా? తన బాధలు, తన బిడ్డ బాధలు తన బాధగా తీసుకుని ఊరుకో అమ్మ ఏం కాదు, నేను ఉన్నాను కదా, నీకు భయం ఏంటి? ఒక తండ్రి, ఒక నిజమైన తండ్రి, ఒక ప్రేమించే తండ్రి అలా ఆదరిస్తాడు. నీకు ఎందుకు రా, నేను ఉన్నాను కదా, ఏమైనా చూసుకుందాం, నేనున్నాను, నేను మీ బాధ ఎందుకు, మీరు బాధపడకండి, ఇదిగో నీకు తల్లిగానే ఉన్నాను, నీ ప్రతిది కూడా, నీ ప్రతి కష్టం నాది అని అలా గుండెలకు హత్తుకుని బాధ ఓదారుస్తుంటే అప్పుడు పొందే ఆదరణ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించిన ప్రియులారా. ఈ భూమి మీద ఆదరణ లేక ఎంతమంది బాధపడుతున్నారండి? ఇటువంటి ఆదరణ లేక ఎంతమంది తమ జీవితాల్లో ఎంత మనశ్శాంతి లేకుండా భూమి మీద బ్రతుకుతున్నారు ప్రియులారా. కానీ నా ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన భౌతికంగా నేను లేకపోయినప్పటికీ ఆదరణ కర్తను మీకు ఇస్తాను, మీ తల్లిలా మిమ్మల్ని ఆదరిస్తాడు. ఒక తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెషయా గ్రంథంలో ఒక తల్లి కంటే, తండ్రి కంటే ఉన్నతంగా ఆదరిస్తారండి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇటువంటి ఆదరణ మనకు కావాలంటే ప్రభుని విడిచిపెట్టవచ్చండి.